తిరుపతి జిల్లా నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో తడమండలంలో అత్యధిక వర్షపాతం నమోదైంది. వర్షం కారణంగా కాదులూరు రోటత్తు ప్రాంతంలో ఉన్న ఇళ్లలోకి వర్షపు నీరు రావడంతో స్థానిక శాసనసభ్యురాలు నెలవల విజయశ్రీ కాదులూరు గ్రామంలో ఉన్న ప్రతి ఇంటిని వెళ్లి పలకరించారు. ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదు అని, ప్రభుత్వం మీకు అండగా ఉంటుందన్నారు. మనందరి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు అడుగులు వేస్తుందని, ఇచ్చిన మాటకు నిలబెట్టుకునేందుకు ఎల్లవెల్లలా కృషి చేస్తుందన్నారు. ఈ తుఫాను వల్ల వెండ్లూరుపాడు, పొన్నపాడు, గోనుగుంట, గుర్రాలమిట్ట, పాతకట్టువ, దండుబాట గ్రామాల్లో వరి పైర్లు పూర్తిగా మునిగిపోయాయని, కొన్ని గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. శాసనసభ్యురాలు మాట్లాడుతూ కాదులూరు దాటిన తర్వాత ఉన్న మడుగు కాలువ బ్రిడ్జిని ఎత్తుగా కట్టించి రాకపోకలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తామని తెలియజేశారు. ఎమ్మెల్యే వెంట సర్పంచ్ రామ్మూర్తి, మాజీ సర్పంచ్ మరియు టీడీపీ నాయకుడు వేలూరు చంద్రయ్య, టీడీపీ యూత్ లీడర్ మధు, తహసీల్దార్, ఎంపీడీఓ, ఇరిగేషన్ ఏఈ కస్తూరి, టీడీపీ నాయకులు శేషయ్య మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. వచ్చినాయి కదా ఆటోమేటిక్గా అటు వచ్చి అట్లా దానికోసం ఎందుకంటే ఈ రోడ్డు రాలేం, ఆ రోడ్డు ఈ వర్షంలో పాలేం, అరుసు పిల్లలు అలా స్కూల్ దగ్గర పాలేకపోతున్నారు. అందుకని నీళ్ళనే ఉన్నారు. ఆ రోడ్డు కానీ శాంక్షన్ అయితే పైన గ్రావెల్ రోడ్డు అంతా ఉన్నదమ్మా, బీటీ రోడ్. మేము ఇట్లా ఈ నీళ్ళు వచ్చినాయనుకో అట్లా స్కూల్లోకి జనాల్లోకి ఇంత ముందుకు వెళ్ళాము. ఇప్పుడు బాగాలేకపోతాం. ఇప్పుడు చనిపోయాడు, తీసుకెళ్ళడానికి ఇదే సీజన్లో చనిపోయాడు. మళ్ళీ అందరికీ నమస్కారం. ఇవాళ కాదులూరు పంచాయతీకి ఈ వర్షపాతం ఎక్కువ అవడం వల్ల నీళ్ళంతా చెరువుల్లోకి వచ్చేసాయని ఇక్కడికి సందర్శించడానికి అధికారులతో పాటు నేను కూడా ఇక్కడికి వచ్చాను. ఇక్కడ ఈ చెరువులంతా నీళ్ళు నిండిపోవడం వల్ల 339 ఎకరాల వరకు ఎఫెక్ట్ అయ్యి రైతులకి చాలా ఇబ్బంది కలుగుతుంది. ఈ వర్షపాతం రోడ్డు మీదకి వచ్చేసింది. ఇది బ్రిడ్జ్ కొంచెం కిందకు ఉండడం వల్ల మొత్తం రోడ్ అంతా కవర్ అయిపోయి అటు మాంబట్టు, వెండ్లూరుపాడు, పొన్నపాడు, కాదులూరుకి కొంచెం రవాణా కొంచెం అంటే ట్రాన్స్పోర్ట్ కొంచెం కష్టంగా ఉంది. దీనికి మనం బ్రిడ్జ్ కొంచెం కాస్త జనాలకి కొంచెం ఊరట కలుగుతుంది. అలాగే ఇంకా కొంచెం 7,000 క్యూసెక్స్ వరకు వాటర్ వదలడం వల్ల ఈ పొలాలన్నీ ఎఫెక్ట్ అయ్యాయి. ఇంకా కొంచెం ప్రమాదం జరిగితే ఈ అధికారులు అందరూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సచివాలయంకి కానీ అలా జనాల్ని షిఫ్ట్ చేయడానికి వాళ్ళందరికీ ఫుడ్ కానీ అలాగే అన్ని అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. రాత్రంతా కూడా అధికారులు ఇక్కడే ఉండి సందర్శిస్తూ నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉన్నారు. ప్రస్తుతానికైతే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు. ఒకవేళ ఇబ్బంది కలిగే పరిస్థితి వస్తే మేమందరం ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. మేము కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నాము. ఎక్కడ ఏ కష్టం వచ్చినా వెంటనే జనాలందరినీ షిఫ్ట్ చేయడానికి మేము అన్ని అరేంజ్మెంట్స్ చేసుకొని సిద్ధం పెట్టుకున్నాము. ధన్యవాదాలు చెప్పాను. నెక్స్ట్ టైం ఇలాంటి ప్రాబ్లం